అభివృద్ధి పరంగా జిల్లా రూపురేఖలు మారటంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అత్యంత కీలకమని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖలలో మండల స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి సామర్థ్యం పెంపు కోసం ప్రకాశం భవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ అన్నారు. క్షేత్రస్థాయిలో గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెంపు ద్వారా జిల్లా డీజీపీ పెరిగి తలసరి ఆదాయం వృద్ధి చెందుతుందన్నారు. అందుకే క్షేత్రస్థాయి సిబ్బంది సాధారణ విధులకే పరిమితం కాకుండా తమ పరిధిలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వివిధ రంగాలలోని ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ దిశగా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకే జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలు, నిబంధనలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఉత్తమ ఫలితాలు రాబట్టేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సిపిఓ సుధాకర్ రెడ్డి, ఏఎస్ఓలు, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, నియోజకవర్గ స్థాయి యంగ్ ప్రొఫెషనల్, వివిధ రాష్ట్రాలకు చెందిన రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఈ 6 మెంబర్ టీం వచ్చారు సార్. వీళ్ళు కాన్స్టిట్యున్సీగా వెళ్ళి అక్కడ ఉన్న మండల లెవెల్ అధికారులందరూ కూడా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ లో 2 days పాటు ట్రైనింగ్ కూడా జరిగింది సార్. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 2 days పాటు 2 days మొత్తం మండలంలో నుంచి కొంతమంది ఎంప్లాయీస్ కూడా సెలెక్ట్ చేసి వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్ గా మనం ట్రైన్ చేయడం జరుగుతుంది సార్. తద్వారా రేపు అవసరమైనప్పుడు మండల లెవెల్లో ఉన్న మిగతా ఆప్షన్స్ కానీ అక్కడ లోకల్గా ఉన్న రైతులు లాంటి ప్రజలకు కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ ఈ డేటా యాప్స్ మీద మనం ఎలా ఫీల్ చేయాలి. సింపుల్ కాలిక్యులేషన్స్ ఇది మనందరం కూడా దీన్ని చాలా ది థరోగా ఉంటే ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మీ కేపీఐస్ అన్ని కూడా ప్రాపర్గా ఎంటర్ చేయడం, తర్వాత then you can make your own assessment that in your area, in your mandal or in your village, what is that value addition which you are actually there for year to year, ఏమవుతుంది. And then farmers ni how are you going to educate and advise farmers to get more value out of their product. సో మీకు ఆల్రెడీ కందుకూరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం చాలాసార్లు. కందుకూరులో ది మ్యాంగోస్ ఆర్ వెరీ ఫేమస్ దేర్. If you leave the mangoes like that, then automatically you will not get a good rate, because it exposed to all kinds of the weather situations or the pesticides and all. Then what they did, they put a cover to that fruit. They covered with the fruit is covered with plastic bags, so some paper bags, so it was covered. Then it is away from all kinds of the pesticides and all.